ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇది సీక్వెల్ కాలం. పైగా స్టార్ హీరోలు నటించే సీక్వెల్స్ కు మామూలుగా క్రేజ్ ఉండదు. అయితే ఈ సీక్వెల్ ట్రెండ్ కు మహేష్ ఎందుకో దూరంగా ఉంటుంటాడు. ఇప్పుడు రాజమౌళి తీసే సినిమా కూడా సింగిల్ పార్ట్తో కంప్లీట్ కానుంది. కానీ ప్రిన్స్ డేట్స్ ఇస్తే మాత్రం అతని కెరీర్లో బిగ్ హిట్గా నిలిచిన చిత్రానికి సీక్వెల్ తీసుకొస్తానంటున్నాడు ఓ బడా నిర్మాత. టాలీవుడ్ లో రీ రిలీజెస్ కు అంత క్రేజ్ ఎలా వచ్చిందో తెలుసా? మహేష్ బాబు మూవీస్ వల్ల. ఆయన నటించిన చిత్రాలను ఆయన బర్త్డేకు రీ రిలీజ్ చేస్తే కోట్లకు కోట్లు వసూళ్లు రావడం మొదలైంది. ఆ వారం కొత్త చిత్రం విడుదలైనా దానికంటే ఎక్కువ వసూళ్లు కురవడం స్టార్ట్ అయింది. ఇప్పటికే పోకిరి, బిజినెస్ మెన్, మురారి, ఒక్కడు, ఖలేజా మూవీస్ రీ రిలీజెస్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ ఏడాది ఆగస్టు 9న అతడు మూవీని 4Kలో మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు కారణం ఆ రోజు సూపర్ స్టార్ బర్త్డే. ముందు థియేటర్స్ లో, తరువాత స్మాల్ స్క్రీన్ పై ఎన్నో రికార్డులు తిరగరాసింది అతడు మూవీ. టీవీల్లో టెలికాస్ట్ అయిన ప్రతిసారి రికార్డు స్థాయిలో టీఆర్పీలు తెచ్చుకుంది. అలాంటి మూవీని ఇప్పుడు 4Kలో రీ రిలీజ్ చేస్తున్నారు. పైగా మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న రీ రిలీజ్ ఇది. అతడు మూవీ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు నిర్మాత మురళీ మోహన్. ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అందులోనే సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. అతడు సీక్వెల్ తీయాల్సి వస్తే మహేష్ డేట్స్ ఇస్తే త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తేనే జరుగుతుందని, లేకపోతే అతడు సీక్వెల్ ఉండదని చెప్పుకొచ్చాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిపోయిన అతడు హీరో, డైరెక్టర్ మళ్లీ సీక్వెల్ కోసం చేతులు కలుపుతారా అనేది డౌటే. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే. అందుకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈసారి సూపర్ స్టార్ నుంచి డబుల్ ధమాకా ఖాయమంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి లీక్ కూడా వచ్చేసింది. ఒకటి రాజమౌళి మూవీ నుంచి సర్ప్రైజ్ ఉంటుంది, మరొకటి ఆ తర్వాత చేయబోయే సినిమాపై క్లారిటీ ఉంటుందట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ ఎంతవరకు జరిగిందో అప్డేట్ కూడా లేదు. ప్రస్తుతం అయితే షార్ట్ బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. దీంతో ప్రిన్స్ మరోసారి హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. ఇంతలో సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కషన్ మొదలైంది. ఆగస్టు 9న ఏమేం సర్ప్రైజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ ఇంతవరకు జక్కన్న ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. కనీసం బర్త్డే రోజైనా ఏదైనా అప్డేట్ ఇస్తాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ బోల్డ్ అంతా ఆశ పెట్టుకున్నారు. రాజమౌళి మూవీ నుంచి అప్డేట్ ఉన్నా లేకపోయినా ఆ తర్వాత మహేష్ నటించే చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయంటోంది ఇండస్ట్రీ. రాజమౌళితో మూవీ తర్వాత తన ఇమేజ్ కు తగ్గట్లు సినిమా చేయగల దర్శకుణ్ణి మహేష్ ఆల్రెడీ ఫిక్స్ చేశాడని, బర్త్డేకు రివీల్ చేయబోతున్నాడని, అదే మహేష్ బాబు కెరియర్ లో 30వ చిత్రం అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి తర్వాత మహేష్ ను డైరెక్ట్ చేసే లిస్టులో ప్రస్తుతానికి సందీప్ వంగా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకుముందు నాగశ్విన్ పేరు వినిపించింది. ఒక దశలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పేరు కూడా తెరపైకొచ్చింది. వీరి ముగ్గురులోనే ఒకరితో సూపర్ స్టార్ తన కొత్త చిత్రం చేస్తాడని ఇండస్ట్రీ చెప్తోంది. హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మళ్లీ డేట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు హీరోలు. ఇందుకు సూపర్ స్టార్ ఏం మినహాయింపు కాదు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తానంటున్నాడు. కూలీ డైరెక్టర్తో మరో మూవీ చేద్దామంటున్నాడట. ఆగస్టు 14న కూలీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై కని విని ఎరుగని క్రేజ్ క్రియేట్ అయింది. అదంతా కూడా దర్శకుడు లోకేష్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే రజనీకాంత్ కూలీ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. మంచి కథతో తిరిగొస్తే మళ్లీ సినిమా చేద్దామని సూపర్ స్టార్ మాట ఇచ్చాడట. సో కూలీ కాంబినేషన్ లో మరో మూవీ కన్ఫర్మ్ అన్నమాట. అయితే ఇది కూలీ 2 అవుతుందా, లేక మరో కథతో తిరిగొస్తారా, లేకపోతే ఏకంగా సూపర్ స్టార్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగు పెడతాడా అనేది మరికొంతకాలం ఆగితే తెలుస్తుంది. కూలీతో కోలీవుడ్ ను 1000 కోట్ల క్లబ్ లో చేర్చేందుకు ఈ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు. అదే జరిగితే మాత్రం కూలీ 2 వచ్చినా ఆశ్చర్యం లేదు. హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మళ్లీ సినిమాలు ఇవ్వడం సూపర్ స్టార్ కు అలవాటు. రీసెంట్ గా శంకర్ తో రిపీటెడ్ గా మూవీస్ చేశాడు సూపర్ స్టార్. 2.0తో బ్రేక్ పడింది. ఆల్రెడీ జైలర్ మేకర్ నెల్సన్ తో జైలర్ సీక్వెల్ చేస్తున్నాడు. వేటయాన్ దర్శకుడు జ్ఞానవేల్తో మరో మూవీ చేస్తానంటూ మాట ఇచ్చాడు. ఇప్పుడు కూలీ డైరెక్టర్ కు సేమ్ ట్రెండ్ రిపీట్ చేశాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో,
మీ కంప్యూటర్లు, మీ టీవీలు సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఏ నటుడైనా ఏం కోరుకుంటాడు? జీవితాంతం నటించాలి అని కోరుకుంటాడు. అలా నటిస్తూనే ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉండాలని వరం కోరుకుంటాడు. కానీ పుష్ప విలన్ రూటే పేరు. యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బార్సిలోనా వెళ్ళి సెటిల్ అవుతానంటున్నాడు. అంతేకాదు అక్కడ డ్రైవర్గా జాబ్ ఎక్కుతానంటున్నాడు. పుష్ప విలన్ గా దేశంలోనే తిరుగులేని నటుడిగా మాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్నాడు ఫాహద్ ఫాజిల్. ముందు మలయాళ చిత్రాలతోనూ ఆ తరువాత పుష్పలో విలన్ పాత్రలతో పాన్ ఇండియా వైడ్ గాను అభిమానులను సంపాదించుకున్నాడు ఫాహద్. ప్రస్తుతం తమిళంలో మారీసన్ పేరుతో కొత్త చిత్రాన్ని విడుదల చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే తన ఫ్యూచర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యాక్టింగ్ కు గుడ్ బై చెబితే క్యాబ్ డ్రైవర్ అవుతానంటూ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఫాహద్. ఇప్పుడు సేమ్ డైలాగ్ మరోసారి రిపీట్ చేశాడు. కాకపోతే ఎక్కడ క్యాబ్ డ్రైవర్ అవుతాడో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల బార్సిలోనా వెళ్లాడట ఫాహద్. అది తనకు నచ్చిన ప్రదేశమట. అందుకే ఫ్యూచర్ లో అక్కడ క్యాబ్ డ్రైవర్ వర్క్ చేస్తాడట. ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లడం అనేది మంచి విషయం అంటున్నాడు ఫాహద్. మారీసన్ తర్వాత మలయాళంలో 3 చిత్రాలు, తెలుగులో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఫాహద్. వీటితో పాటు పుష్ప 3 లైన్లో ఉంది. అలాగే తన కెరీర్లో బిగ్ హిట్ గా నిలిచిన ఆవేశంకు సీక్వెల్ పెండింగ్ లో ఉంది. ఇంత టాలెంటెడ్ యాక్టర్, కొన్ని కోట్ల మందికి ఇష్టమైన నటుడు క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అవుతా అనే స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది.